హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సి ట్రేడింగ్ ఛానల్. సో ఈరోజు నేను ట్రేడర్ అనేది తీసుకున్నానండి. సో దేంట్లో అండి, నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఈరోజు నాకు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ అనేది వచ్చింది. ఎలా లాస్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశానండి. ఓకే, సో ఇది నిఫ్టీ చార్ట్లో 1 అవర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి మీరు చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉందండి. ఓకేనా, సో అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమైంది, మళ్ళీ మనకి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఓకేనా, సో ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్గా వీ షేప్లో అనేది అయితే ఫాల్ కాదు. సో దానికోసమని నేనేం చేశానంటే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మంచి సపోర్ట్ అనేది ఫామ్ చేసిందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో మంచి ఇక్కడ సపోర్ట్ అనేది ఫామ్ చేసింది. సో దానికోసం అని నేనేం చేశాను, ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేస్తానండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ ఏమైందండి, ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇది రెడ్ క్యాండిల్ ఫస్ట్ ఇంట్రాడేలో ఇక్కడ మనకి లో అనేది ఇక్కడ ఫామ్ చేసింది. సో ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఓకేనా, సో ఫస్ట్ 10 మినిట్స్లోనే ఈ క్యాండిల్ అనేది లో అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ లో బ్రేక్ చేసినప్పుడు ఏం చేస్తారండి, అందరూ రీటైల్ ట్రేడర్స్ అనేది ఇక్కడ ఎంట్రీ ఇస్తారు, ఏది సెల్ సైడ్. సో వెంబడి నెక్స్ట్ క్యాండిల్ ఏమైందండి, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది గ్యాప్ అనేది ఫిల్ చేసింది. గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా అయితే ఇలా పడదు, కొంచెం రిట్రేస్మెంట్ కంపల్సరీ రావాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశానండి. సో వెయిట్ చేసి సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ పోయింది, మళ్ళీ ఇక్కడ రిట్రేస్ అయింది, కొద్దిసేపు కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ కన్సాలిడేషన్ అయిన టైంలో నేను ట్రేడ్ తీసుకుందామని అనుకున్నానండి. సో ఇక్కడ కన్సాలిడేట్ అయింది ఆల్రెడీ. సో మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళి ఈ సపోర్ట్, సో ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది మార్క్ చేశాను. సో ఇక్కడి వరకు మార్కెట్ వెళ్తుందని చెప్పేసి నేను అనుకొని ట్రేడ్ తీసుకొని ట్రై చేశానండి. సో ఇక్కడ కాల్ సైడ్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడ ఏ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఇచ్చానండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమో ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఇచ్చాను, ఇక్కడ 10:18కి. సో 10:18కి క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఇస్తే సో అది మళ్ళీ ఎంబడి రివర్స్ అయింది అని చెప్పేసి నేను 500 స్టాప్ లాస్ పెట్టేసి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఇచ్చేసాను. ఓకే, ఒకవేళ వీలైతే మళ్ళీ ఎంట్రీ అయిద్దామని. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేశానండి. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్ చూడండి. సో ఇక్కడ 10:30 క్యాండిల్ ఇక్కడ మీకు చూపిస్తాను, పొజిషన్స్లో చూపిస్తాను, ఆర్డర్స్లో చూపిస్తాను. ఆర్డర్స్లో ఏంటండి, సో ఫస్ట్ 109 102 ప్రైస్ దగ్గర 150 క్వాంటిటీ తీసుకున్నాను. సో ఏదండి 10:18 క్యాండిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ 10:18 క్యాండిల్ అనేది. సో 28 ఇక్కడ అండి 10:18 ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఇంకొక గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో 10:18 క్యాండిల్ ఏంది, 10:18 క్యాండిల్ వచ్చేసి 15:20. సో ఇక్కడ ఇది క్యాండిల్ అనేది. సో ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మంచిగా డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మార్కెట్ అనేది ఫాల్ అయింది, ఇక్కడ సింపుల్గా డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది అనుకున్నానండి, సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లో నేను ఎంట్రీ ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మాకు ఆల్రెడీ ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి పైన పోవడానికి ట్రై చేస్తే నేనేం చేశానంటే సో ఇక్కడ ఈ క్యాండిల్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటిది, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ అనేది ఇచ్చాను. కాకపోతే ఏంటంటే అది ఫెయిల్ అయింది, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్లో చూడండి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ నేను కర్సర్ పెట్టిన దగ్గర ఇది గ్రీన్ క్యాండిల్ దగ్గర మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను, ఇంకా పైకి పోతుంది ఖచ్చితంగా అని చెప్పేసి. సో మా క్యాండిల్ అనేది ఎక్కడ 99 దగ్గర. సో ఇక్కడ మీరు రెడ్
99.3 సంథింగ్. ఓకే, ఇక్కడ సో ఇక్కడ రెడ్ లైన్తో మార్క్ చేసింది, బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఓకే వెళ్తుంది కదా అనుకున్నాను. మళ్ళీ అది కిందకి వచ్చి నా స్టాప్ లాస్ని హిట్ చేసి మళ్ళీ చూడండి ఎంత మూమెంట్ చేసిందో చూడండి. సో ఇక్కడ ఒకవేళ మనకి 99 దగ్గర మీకు నా ఆర్డర్ బుక్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ 102 దగ్గర ఇచ్చేసి 98 దగ్గర, సో 99 దగ్గర ఎంట్రీ, 99.34 దగ్గర ఎంట్రీ ఇస్తే 95 స్టాప్ లాస్ పెట్టాను. సో 95 అంటే 95.35 దగ్గర అది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఒకవేళ నాది 90 రూపీస్ కానీ 89 రూపీస్ కానీ స్టాప్ లాస్ పెట్టి ఉంటే, ఇంకొక 4 పాయింట్స్ 5 పాయింట్స్ నా స్టాప్ లాస్ పెట్టి ఉంటే, సో మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చేదండి, దగ్గర 99 దగ్గర ఎంట్రీ ఇచ్చినాను, 100 వేసుకోండి, 100 దగ్గర ఎంట్రీ ఇచ్చినా కానీ ఇక్కడ ఎంత అండి 150 అంటే దగ్గర మనకి 50 పాయింట్స్ అండి, 50 పాయింట్స్ మనకి క్యాప్చర్ చేస్తుండే. సో 50 × 150 రూపీస్ అండి. సో 50 × 150 రూపీస్ మనం క్యాప్చర్ చేసుకుందాం. సో 50 × 150 రూపీస్ మనకి ఈజీగా క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తుండే. సో కౌంట్ చేయండి. సో 50 × 150 అంటే దగ్గర 7500 రూపీస్ అనేది మనం ఈజీగా ఈ ట్రేడ్లో మనం క్యాప్చర్ చేస్తుండే. కాకపోతే మనకి జస్ట్ మన బ్యాడ్ లక్ 7500 రూపీస్ ఈరోజు మిస్ అయినట్టే. కాకపోతే మనం లాస్ అనేది ఎంత ఇచ్చామండి, లాస్ అనేది సో ఇక్కడ పొజిషన్స్లో చూపిస్తే 1153. దీంతో పాటు ఒక 200 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి, అంటే ఛార్జెస్తో కౌంట్ చేసుకుంటే మనకి 300 రూపీస్ అనేది 1300 రూపీస్ అనేది ఈరోజు లాస్. ఓకే, చూద్దాం ఫర్దర్గా మరి ట్రేడ్ తీసుకుంటే మనం హిట్ అవుతామా లాస్ అవుతామా అనేది చూద్దాము. సో క్యాపిటల్ వచ్చేసి చాలా తక్కువ క్యాపిటల్ అండి, నేను ఎక్కువ క్యాపిటల్ యూజ్ చేయట్లేదు. కాకపోతే క్వాంటిటీ వచ్చేసి మనకి 150 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. సో మొన్నటి వరకు అయితే 100 క్వాంటిటీతో ట్రేడ్ చేసాను, ఇప్పుడేమో 150 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాను. సో ఫర్దర్గా మరి లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్స్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.